నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. మనం ప్రస్తుతానికి అయితే జైత్యాల శ్రీ గణేష్ శిల్పకళాశాల వెళ్తున్నాం. చాలా మంది అయితే కామెంట్లు పెడతారు అనమాట, అన్న జైత్యాల గణేష్ వీడియోస్ అయితే తీయడం చెప్పని. అందుకోసం మీకోసం అయితే రావడం జరిగింది. ఇది అడ్రస్ వచ్చేసి మనకు వినాయక నగర్ రామాలయం దగ్గర ఉంటారు అనమాట. ఇక్కడైతే చాలా రకాల మోడల్ అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా, చిన్న షెడ్లు అయితే దాదాపు ఒక 8 రకాల మోడల్ అయితే గణపతులు అయితే తయారు చేస్తున్నారు. చాలా బాగున్నాయి గణపతులు అయితే. అట్లాగే అటు సైడ్ ఇంకో చిన్న షెడ్ కూడా ఉంది, అక్కడ ఒక 2-3 రకాల మోడల్ అయితే తయారు చేస్తున్నారు అనమాట. అట్లా ఇక్కడ మనకు మెయిన్ షెడ్ లో అయితే దాదాపు 20 రకాల మోడల్ అయితే పెద్ద పెద్ద గణపతులు అయితే తయారు చేస్తున్నారు. గణపతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో క్రేజీగా ఉంటుంది, ఎండ్ వరకు అయితే కంపల్సరీ చూడండి. అట్లా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. మీకోసం అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే మనం చిన్న షెడ్ లో అయితే దాదాపు ఒక 8 రకాల మోడల్ అయితే మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి అనమాట. అవి దాదాపు ఒక 5 నుంచి మన 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ లో ఉంటాయి. అవి చూద్దాం ఫస్ట్ అయితే రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే ఎలుక రథం పైన కూర్చున్న గణేశుడు. సో చూడొచ్చు మీరు, దాదాపు ఒక 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. హైట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు మీరు అయితే. సో గ్రీన్ కలర్ పంచ గణేశుడు అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఎలుక రథం పైన కూర్చున్న గణపతులు సేమ్ మోడల్, కాకపోతే కలర్స్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. చూడొచ్చు మీరు, బాడీ కలర్స్ అట్లాగే పంచకు కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట. చూడొచ్చు మీరు. అట్లా ఇంకో గణపతి అయితే చూద్దాం మనం. పీఠ మీద కూర్చున్న గణపతి చూడొచ్చు మీరు. గణేశుడు దాదాపు 6 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణేశునికి అయితే మనకు ఆభరణాలు అయితే డిఫరెంట్ వచ్చినాయి అనమాట. చూడొచ్చు మీరు. పీట పైన కూర్చున్న గణపతి. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు, ఈ గణేశుడు పీట పైన కూర్చున్న గణపతి బొజ్జ గణపతి. చూడొచ్చు మీరు, దాదాపు 6.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి కూడా చాలా బాగుంది. అట్లా ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ బాడీకి అయితే మనకు బ్లూ కలర్ తీసుకున్నారు. చూడండి ఒకసారి. పంచకు వచ్చేసి మనకు పింక్, అట్లాగే బాడీకి అయితే బ్లూ కలర్ తీసుకున్నారు. మీకైతే ఒక్కొక్క మోడల్కి అయితే ఒక్కొక్క గణపతి అయితే చూపెడుతుంది మీకైతే. ఈ గణేశుడు కూడా పీట పైన కూర్చున్న గణపతి దాదాపు 6.5-7 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడండి ఒకసారి. ఫినిషింగ్ అయితే చాలా స్మూత్ ఉన్నది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. దగ్గర చూడండి ఒకసారి మీరు. చెవులు కూడా పెద్దగా వచ్చాయి అనమాట. ఈ గణేష్ అయితే యూనిక్ మోడల్ ఉన్నది. దగ్గర చూడండి ఒకసారి. పీట పైన కూర్చున్న గణపతి. పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. దగ్గర చూడండి, ఐస్ పెయింటింగ్ అట్లాగే. ఈ గణేశుని డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా సేమ్ మోడల్ గణపతులు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు. అట్లా ఇక్కడ ఇంకోటి మనకు యూనిక్ మోడల్ గణపతి అవుతుంది అనమాట. సింహం పైన కూర్చున్న గణపతి మహారాజు లెక్క ఉంటాడు అనమాట. చూడొచ్చు మీరు. గణేశునికి ఇక్కడ మనకు షూ కూడా వచ్చినాయి. చూడండి ఒకసారి. చేతిలో గద పట్టుకొని ఉంటుంది. సింహం పైన కూర్చున్న గణపతి డిఫరెంట్ మోడల్. ఇది దాదాపు 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. 7-7.5 ఫీట్లు అయితే హైట్ ఉంటుంది అనమాట. కిరీటం అయితే డిఫరెంట్ వచ్చింది. చూడొచ్చు మీరు. మొత్తం శేషనాగులు వచ్చినాయి అన్నమాట. పైన అయితే మనకు గ్రద్ద వచ్చింది. అట్లాగే డిఫరెంట్ ఉంది గణేశుడు అయితే. కలర్స్ కూడా మనకు గ్రే కలర్ లో తీసుకున్నారు. అట్లా ఇక్కడ ఇంకోటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. సింహం పైన కూర్చున్నటువంటి గణేశుడు. అట్లా ఇక్కడ ఇంకో గణేశుడు అయితే మనకు సింహం పైన కూర్చున్న గణపతి ఫేస్ కట్ అయితే మనకు డిఫరెంట్ ఉందన్నమాట. చూడొచ్చు మీరు. ఈ గణేశుడు అయితే దాదాపు 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు మీరు. ఫేస్ కట్ కూడా డిఫరెంట్ ఉన్నది. దగ్గర చూడండి. ఇక్కడ మనకు వడ్డనం దగ్గర చూడండి ఒకసారి. సింహం వచ్చింది అనమాట. సింహం కూడా భయంకరంగా ఉంది, హైలైట్ ఉన్నది. ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ మోడల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గణపతి కూడా మనకు పీట మీద కూర్చున్న బొజ్జ గణపయ్య. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ గణపతికి అయితే మనకు స్కై బ్లూ కలర్ లో తీసుకున్నాడు పెయింటింగ్ వర్క్ అయితే. చూడండి ఒకసారి. హైట్ వచ్చేసి మనకు 6 నుంచి 6.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ సింహం పైన కూర్చున్న గణపతి చూడండి ఒకసారి. ఎల్లో కలర్ పంచ, లైక్ గ్రీన్ కలర్ కండువతోటి చాలా బాగుంది గణపతి అయితే. దాదాపు మనకు 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణేశునికి అయితే మొత్తం 6 చేతులు చూడొచ్చు మీరు.
అట్లాగే మనం ఇంకో మోడల్ కూడా గణపతి చూద్దాం. ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ చూడొచ్చు, బొజ్జ గణపయ్య. ఆర్చ్ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. బ్యాక్డ్రాప్ లో చూడొచ్చు మీరు. ఆర్చితో సహా చూసుకుంటే మనకు గణపతి అయితే 8 నుంచి 9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. బాడీకి వచ్చేసి మనకు గ్రే కలర్ తీసుకున్నారు చూడండి ఒకసారి. ఆర్చి కూడా మనకు ఫ్లవర్స్ తో అయితే మంచిగా ఇటు ఉందన్నమాట. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు సిట్టింగ్ పొజిషన్ గణేశుడు అయితే బొజ్జ గణపతి దాదాపు 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చి లాంటివి అయితే ఏం రాలేదు అనమాట. చూడొచ్చు. ఈ గణపతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి సింహం పైన కూర్చున్న గణపతి. అట్లా ఇక్కడ కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ ఉన్న గణపతి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు శ్రీ గణేష్ శిల్పకళ ఆర్ట్స్ వాళ్ళు అయితే ఫేస్ కట్ అయితే మన గణేశుడికి ఫేస్ కట్ చూడొచ్చు మీరు అయితే. సో ఒక యూనిక్ మోడల్ అయితే వాళ్ళైతే ప్రతి సంవత్సరం అయితే డిజైన్ చేస్తారు అనమాట ఫేస్ కట్ అయితే చూడొచ్చు మీరు. సో ఇది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. ప్రతిసారి కూడా ఇక్కడ ఈ సంవత్సరం అయితే చాలా రకాల మోడల్ అయితే తయారు చేస్తున్నారు. మంచి మంచి గణపతులు కూడా ఉన్నాయి. సో దగ్గర వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడైతే బుక్ చేసుకొని నస్తే మాత్రం కంపల్సరీ. ఈ గణపతి అయితే ఎలుక రథం పైన కూర్చున్న గణపతి 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో ఇక్కడ లోపల కూడా మొత్తం సేమ్ మోడల్ గణపతులు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటాయి అనమాట. చూడొచ్చు మీరు. ఆ గణేశునికి అయితే గ్రీన్ కలర్ పంచ, అట్లా ఈ గణేశునికి పింక్ కలర్ పంచ. సో డిఫరెంట్ మల్టీ కలర్స్ ఉంటాయి అనమాట. ఈ లైన్ లో అక్కడ వరకు కూడా సేమ్ గణపతులు ఉన్నాయి ఇవన్నీ కూడా. చూడొచ్చు మీరు. ఇక్కడ స్టార్టింగ్ లో అయితే ఒకటి మనకు రథం పైన కూర్చున్న గణేశుడు చూడొచ్చు మీరు. ముందర ఆవులు కూడా చూడొచ్చు మీరు అయితే. చిన్న గణపతి దాదాపు ఒక 4 to 5 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. 4 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి ఏనుగు పైన కూర్చున్న గణపతి అయితే ఉంది. దాదాపు 6 to 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది.